సంతోషం సగం బలం అనే మాట మనం పూర్వం నుంచి వింటున్నటువంటి మాటే. మనిషి సంతోషంగా ఉన్నట్లయితే సగం బలంతో ఉన్నట్టుగానే లెక్క. అంటే ఈ సగం బలం మనసు సంతోషంగా ఉన్నప్పుడు మానసికంగా సంతోష బలం, అలాగే అదే బలం శారీరకంగా బలం. అంటే మనసు సంతోషంతో సగం బలం జీవితానికి సమకూరితే మిగిలిన సగం బలము శారీరకంగా వాడి తిండి తిప్పలు, వాడు చేసే వ్యాయామాలు, పనులు వీటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి సంపూర్ణ ఆరోగ్యం కాబట్టి సంతోషం సగం బలం, మిగిలిన సగం శరీరం ద్వారా, ఆహారం ద్వారా వస్తూ ఉంటుంది అని అర్థం. అంటే ఈ సంతోషాన్ని మనం శరీరాన్ని సరే మంచి ఆహారం ఇస్తాం, మంచి వ్యాయామం ఇస్తాం, మంచి సౌఖ్యాలు శరీరానికి కావాల్సినవి ఇస్తాం, శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. శరీరానికి ఏదైనా నలత వస్తే వెంటనే దానికి సంబంధించిన వైద్యాన్ని చేయించుకోవడం ద్వారా దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మనసు కూడా జీవితంలో సగం సంతోషం మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంలో సగం ఆరోగ్యం మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి మనసు కూడా మనం సంతోషంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అయితే మనసుని సంతోషంగా ఉంచుకోవడంలో మనకి ఏమేమి అంశాలు ఉంటాయి? సరే, ధన సంపాదన, ఆర్థికంగా బాగుండడం, కావలసిన మనుషుల దగ్గర ఉండడం, అలాగే అనుకునే అవుతూ ఉండడం, ఇంకా కొన్ని పాజిటివ్ గుణాలంటూ ధైర్యంగా ఉండడం, సమయస్ఫూర్తిగా ఉండడం, తెలివిగా ఉండడం, నలుగురితో కలివిడిగా ఉండడం, నలుగురిలో నాయకత్వంగా ఉండగలగడం, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనసు బలంగా ఉంచుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు. శరీరానికి ఎలాగైతే పోషక పదార్థాలు 3 పూట్ల తిండి, ఆ తిండిలో మంచి పోషక పదార్థాలు ఎలాగైతే అందజేస్తూ ఉంటామో, అలాగే మనసుకు కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడు ఇది సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ శరీరం మీద ఉన్నటువంటి శ్రద్ధ మనసు మీద ఉండటం లేదు అన్నది సత్యం. అంటే ఈ సంతోషం ద్వారా వచ్చే సగం బలాన్ని మనం పొందకపోవడం కారణంగా శరీరం ద్వారా వచ్చే సగం బలంతోటే జీవించవలసి వస్తుంది. పోనీ ఆ శరీరం ద్వారా అయినా సగం బలం వస్తుందా అంటే ఇప్పుడున్న తిండి వల్ల అది కూడా రావటంలా. దాన్ని మనం ఏం చెయ్యలేము. మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కునే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మనిషి తనకి తనే హాని చేసుకుంటూ పోతున్నాడు. జరిగేవన్నీ అడివే. మా ఏకంగా ఒక జాతిగా మనం ఒక మనిషిని పట్టుకుని చూస్తే తన జాతికి తనే అపకారం చేసుకునే వ్యక్తిగా మనం పూర్వం చెట్టు నరుకునే వ్యక్తి బొమ్మ చూసినప్పుడు ఇలా ఎవరైనా చేస్తారా అని చిన్నప్పుడు వచ్చిన ఆలోచన. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఆ బొమ్మ వాస్తవం. మనిషికి అపకారం చేసేది ఎవరు? ప్రకృతి ఏం అపకారం చేయట్లా, చెయ్యదు కూడా. మనిషే తనకి తను అపకారం చేసుకుంటాడు. సరే, ఆ అపకారాన్ని ఫలితం అనుభవిస్తూనే ఉంటాడు. భవిష్యత్తులో ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని పక్కన ఉంచితే మనం ఈరోజు సంతోషం అనే బలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మానసికంగా కూడా మనం ఒక రోజులో ఆలోచించాలి. తిండి తిప్పల గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు కూరని ఏం వండుకోవాలి, మరొకటి ఏం చేసుకోవాలి. అలా ఈ రోజున మనసుకి ఏ మంచి ఆలోచన ఇవ్వాలి, మనసుకి ఏదైనా సమస్య ఉన్నదా, మనసు ఏ విషయంలో అయినా సందేహపడుతోందా, ఏ విషయంలో అయినా వెనకబాటుతనం ఉందా, ఏ విషయంలోనైనా సందేహం ఉందా, సమస్య ఉందా, ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ప్రాముఖ్యత విషయంలో శరీరానికి ఎంత ఇస్తున్నామో మనసుకు కూడా ఆ విధంగానే ఇచ్చి ఆలోచించి ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయటం. సంతోషం తక్కువగా ఉందంటే దేనికి సంతోషపడుతుంది మనసు అనే విషయాన్ని తెలుసుకుని దానికి సంతోషపడే పనులు చేయడం, దాన్ని అశ్రద్ధ చేయకుండా. ఒక మనసు చదవడానికి సంతోషపడుతుంది అంటే మనం మిగిలిన పనుల్లో పడి
చదవడాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు మనసుని మనం నెగ్లెక్ట్ చేసినట్టే. దాని సంతోషాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టే. ఆటలు ఆడితే మనసు సంతోషిస్తుంది. మనకి మిగిలిన సమయాల్లో వీటికి సమయం లేదు గాబట్టి ఆడం. దానివల్ల మనసు సంతోషం కొంత కోల్పోతుంది. మానసిక సమస్యలున్నాయి. వాటిని పట్టించుకోము. తిండి తిప్పలకు అడ్డు రాదు గాబట్టి దాన్నో పక్కన పెట్టేసి, ఆ బాధలతో సహజీవనం జేస్తాం. అదొక సమస్య. దానివల్ల సంతోషం తగ్గుతుంది. మంచి స్నేహితుడిని కలుసుకోవాలని ఉంటుంది. కానీ నీకు తిరిగే సమయం వీడికి ధన సంపాదనలో మిగిలిన సమయాల్లో సరిపోక స్నేహితుడిని కలుసుకోవు. దానివల్ల లభించే సంతోషం లభించదు. ఒక వినోద కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటాం. అది కుదరదు. ఈ రకమైన మానసిక సంతోషానికి సంబంధించిన విషయాల్ని నెగ్లెక్ట్ చేస్తూ, శారీరక సంబంధం విషయాలు ఏదో చేస్తూ ఉంటాం. అంటే సగం సంతోషం మాత్రం దక్కుతోంది. మిగిలిన సగం సంతోషంలో లోపాలున్నాయి. ఆ సంతోషాలు నువ్వు పట్టించుకోవట్లా. ఆ సంతోషాన్ని పక్కన పెట్టేసావు. మనసేమి వచ్చి అడగదు, డిమాండ్ చేయదు. కడుపుకి ఆకలేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టైంకి ఏదో ఒకటి తింటావు. కానీ మనసు ఆకలి నిన్ను ఇబ్బంది పెట్టదు. దాన్ని అణుచుకోవాల్సిందే. దానికేమన్నా కోరికలుంటే అణుచుకోవాల్సిందే. సమస్యలుంటే పరిష్కరిస్తావేమో అని ఎదురు చూస్తుంది. పరిష్కరించకపోయినా దాన్ని చేసేదేం లేదు. ఆ పరిష్కారంలో, ఆ సమస్యలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. దాని సంతోషం పెద్ద విషయంగా తీసుకోకపోతే అది విచారంగా కొనసాగుతుంది. దాని బలం తగ్గిపోతూ ఉంటుంది. నీ మొత్తం బలంలో సగం బలం మనసిస్తుంది కాబట్టి, ఆ సగం బలం తగ్గిపోయి సగం బలంతో జీవితం కొనసాగిస్తుంటావు. అది నిరాశగా ఉంటుంది, నిస్పృహగా ఉంటుంది. సంతోషంగా ఉండదనిపిస్తుంది. అయినా కూడా తింటున్నాను, తిరుగుతున్నాను, సంపాదిస్తున్నాను. ఈ రకమైన సంతృప్తితో జీవించడం జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మనసు యొక్క సంతోషాన్ని కూడా తప్పనిసరిగా పట్టించుకోవాలి. ముందుగా మానసిక సమస్యలుంటే తొలగించుకోవాలి. వాటి కోసం సాహిత్యం చదవాలి. సైకాలజిస్ట్‌ని కలుసుకోవాలి. ఇతరత్రా అభిరుచులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ప్రతిరోజు అనుసరించాలి. ఏమన్నా కోరికలు ఉన్నట్లయితే వాటిని కూడా అనుసరించాలి. ఏమన్నా కళాప్రవేశం ఉంటే అందులో ఏదన్నా పక్కన పెట్టేసుంటే దాన్ని పట్టించుకోవాలి. తిండి తిప్పలకి దీనికేమి దానివల్ల సంపాదన రాకపోవచ్చు. కానీ మానసికమైనటువంటి ధీరత్వం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. భద్రత పెరుగుతుంది. అది పట్టించుకోవు. దానివల్ల డబ్బు రాదు కాబట్టి అది వదిలేయొచ్చు. అది నీ వ్యక్తిగతమైనటువంటి సంతోషానికి కారణం అవుతుంది గదా! మనసు ఆ విషయంతో సంతోషం ఉంటుంది. కానీ అది పక్కన పెట్టేసి దానివల్ల డబ్బు రాదు. ప్రతి డబ్బే కొలత. ప్రతిదానికి డబ్బే కొలత. డబ్బొస్తేనే అది గొప్పతనం. లేదంటే తీసి పక్కన పడేయి. మరి అది నిన్ను సంతోషపెడుతుందే. ఆ విషయం అక్కర్లా. దానివల్ల డబ్బు రాట్లేదు కాబట్టి పక్కన పెట్టు. డబ్బొచ్చే వాటి వెనకే పరిగెట్టడం. ఈ సగం సంతోషంతో సగం నీరసంగా బతకడం. మనసు వేరు, నువ్వు వేరు. మనసు కుంచించుకుపోతూ ఉంటుంది. మనసు కుంచించుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా వీటి వల్ల గూడా సంతోషం లేని పరిస్థితి వస్తుంది. ఏంటి ఇంత సంపాదిస్తున్నాను సంతోషం లేదు. ఇన్ని చేస్తున్నాను సంతోషం లేదు. ఇంత శ్రమ పడుతున్నాను సంతోషం లేదు. ఈ రకమైన ఆలోచన వస్తుంది. ఎందుకు ఎక్కడుంటుంది సంతోషం మనసుకి సంబంధించింది గదా! సౌఖ్యం శరీరానికి సంబంధించింది. అది ఎలాగో పొందుతాం. దాని వెనక మళ్ళీ మనసు లేకపోయినా కూడా ఆ సౌఖ్యము, సంతోషం లేదు. ఈ రకంగా మొత్తం మీద మనసుని పట్టించుకోకుండా, దాని సంతోషాన్ని పట్టించుకోకుండా, ఆ సంతోషం ద్వారా వచ్చే సగం బలాన్ని పక్కన పెడితే, శరీరమే ముఖ్యం అనుకుంటే, దానివల్ల వచ్చే బలం కూడా మనసుతో ఐక్యం కానప్పుడు సంతోషం అవ్వదు. జీవితం నిస్సారంగా కొనసాగడం ఖాయం. అంచేత మానసికమైనటువంటి సంతోషానికి కృషి చేయాలి. అభిరుచులుంటే వాటిని నెరవేర్చుకోవాలి. కోరికలుంటే నెరవేర్చుకోవాలి. బాల్యం నుంచి వస్తున్న ఏమన్నా అభిరుచులుంటే వాటిని పట్టించుకోవాలి. అది దేనికి సంతోషపడుతుందో వాటిని నోట్ చేసుకొని, అవి గూడా జీవన గమనంలో గమనిస్తూ ఉండాలి. వాటిని గూడా పాటిస్తూ ఉండాలి. దానివల్ల లాభం ఏమిటి అనే పిచ్చి ప్రశ్నలు లేకుండా, దానివల్ల లాభం ఏమిటంటే నీ మానసికమైన బలం పెరుగుతుంది. అది చాలదా? అది వీక్ అయిపోతుంటే నువ్వు ఇతరత్రా చేసిన పనుల్లో సంతోషం లభించట్లేదు గదా!
పొందలేకపోతున్నావు కదా! అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ బయట నువ్వు శారీరకంగా చేసిన పనులు కూడా నిన్ను ఆనందపరుస్తాయి. నువ్వు పక్కన పెట్టేది, నేను కష్టపడుతున్న ఆనందం లేదు, సంపాదిస్తున్న ఆనందం లేదు, ఏం చేస్తున్న ఆనందం లేదని బాధపడుతుంటే ఎక్కడుంటుంది మనసు నెగ్లెక్ట్ చేసినప్పుడు? సగం బలం, సగం ఆనందం దాని నుంచి వస్తుంది కూడా దానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. అంచేత మానసిక ఆరోగ్యం కోసం, మానసిక అభిరుచుల కోసం, మానసికమైనటువంటి రుచుల కోసం అది ఏం కోరుతోంది? దానికి ఏం కావాలి? దాన్ని కూడా పట్టించుకొని శరీరం ఎలాగైతే పట్టించుకుంటున్నావో, శరీరానికి సంబంధించినవి ఎలాగైతే పరిగెట్టి పనులు చేస్తున్నావో, దానికి సంబంధించింది కూడా చేయాలి. అది అనారోగ్యంగా ఉంటే బాగు చేసుకోవాలి. అది నోటికి, చేతికి అడ్డురాదు కాబట్టి పక్కన పెట్టేయకూడదు. వారసత్వంగా అనేక మానసిక సమస్యలొస్తాయి. వాటిని పట్టించుకొని వాటిని తొలగించుకోవాలి. దాని అభిరుచులు పట్టించుకోవాలి. అది ఏమడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అది మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సగం బలం దాని ద్వారా వస్తుంది. మిగిలిన బలం శరీరం ద్వారా వస్తుంది. మొత్తం సంపూర్ణంగా 100% బలంతో హ్యాపీగా ఉండొచ్చు. అంతే తప్ప శరీరమే నాకు ముఖ్యం అని కూర్చుంటే, ఈ శరీరం ద్వారా నువ్వు ఏం చేసినప్పుడు కూడా అసంతృప్తే నీకు చివరికి మిగలడం ఖాయం. మనసుని పట్టించుకోకపోతే. అంచేత మనసుని పట్టించుకోవాలి. దాని ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అది శరీరంతో పాటు అది కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంతృప్తిగా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. జీవితం ఆనందంగా కొనసాగుతుంది.